హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ యూ ఆల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూపీఎస్సి సిఎస్సి జిఎస్2 సిలబస్, బుక్ లిస్ట్ అండ్ లక్ష్మీకాంత్ ఎలా చదవాలో చూద్దాం. ఓకే, మొత్తం సిలబస్ డిస్కస్ చేసుకుందాం జిఎస్2ది. అలాగే బుక్ లిస్ట్ చూద్దాం, ఏ బుక్స్ చదవాలి, స్పెషల్లీ పాలిటీ. ఓకే, అండ్ లక్ష్మీకాంత్ ఏ ప్యాటర్న్లో చదవాలో కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ సిలబస్ చూద్దాం. జనరల్ స్టడీస్ 2 పేపర్ 3 ఇది. పేపర్ 3 జిఎస్2. ఓకే, సో జిఎస్2లో మొత్తం 4 టాపిక్స్ ఉంటాయి మనకు. గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇవి మొత్తం 4 టాపిక్స్. ఓకే, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ 4 టాపిక్స్ మనకి జిఎస్2 సిలబస్లో ఉంటాయి. ఓకే, టోటల్గా ఈ మొత్తం సిలబస్ని 20 పాయింట్స్లో ఇచ్చి ఉంటారు. ఓకే, పాయింట్ 1, 2, 3 ఇలా 20 టాపిక్స్లో ఇచ్చి ఉంటారు. ఓకే, సో ఫస్ట్ టాపిక్ చూడండి. ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఉంటుంది మనకి. ఫస్ట్ 9 టాపిక్స్. సో 1 నుంచి 9 టాపిక్స్ వరకు కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఉంటుంది. సో చూద్దాం. ఫస్ట్ టాపిక్ చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ అండర్పిన్నింగ్, ఎవల్యూషన్, ఫీచర్స్, అమెండ్మెంట్స్, సైలెంట్ ప్రొవిజన్స్, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్. సో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ టాపిక్. అలాగే ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్స్. యూనియన్ అండ్ స్టేట్స్ యొక్క అంటే గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్, ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ డివల్యూషన్ ఆఫ్ పవర్ ఎలా డివల్యూషన్ జరిగింది, అండ్ ఫైనాన్సెస్ అప్ టు ద లోకల్ లెవెల్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ దేర్. సో లోకల్ లెవెల్ వరకు పవర్ ఎలా షేరింగ్ జరిగింది అండ్ అక్కడికి ఫైనాన్సెస్ ఎలా షేర్ అవుతున్నాయి. ఓకే, అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద వేరియస్ ఆర్గన్స్, డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో పవర్ సెపరేషన్ ఎలా ఉంది వేరియస్ గవర్నమెంట్ ఆర్గన్స్లో. అలాగే డిస్ప్యూట్, వాటి మీద వచ్చేస్తే డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం, అవి ఎలా సాల్వ్ చేసుకుంటారు, వాటికి ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవి. ఓకే, అండ్ కంపారిజన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్కీమ్ విత్ అదర్ కంట్రీస్. సో మన కాన్స్టిట్యూషన్ని అదర్ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేయడం. సో అన్నిటితో అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్ చూసుకోవాలి. అండ్ దిస్ ఇస్ ఫర్ స్పెసిఫికలీ ఫర్ మెయిన్స్. ఓకే, ప్రిలిమ్స్లో రాదు, ఓన్లీ మెయిన్స్ ఫర్ ఈ టాపిక్. ఓకే, అండ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, స్ట్రక్చర్, ఫంక్షనింగ్, కండక్ట్ ఆఫ్ బిజినెస్, పవర్ అండ్ ప్రివిలేజెస్, ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్. సో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ ప్రాసెస్ మొత్తం చూడాలి. వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫంక్షనింగ్ ఎలా ఉంది, వాటి యొక్క బిజినెస్ కండక్ట్, వాటి యొక్క పవర్స్ ఎలా ఉంటాయి, ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ టాపిక్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ, మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. చూడండి, స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, అలాగే ఎగ్జిక్యూటివ్, మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్, అలాగే స్ట్రక్చర్, ఆర్గనైజేషన్, ఫంక్షనింగ్ ఆఫ్ జ్యుడిషియరీ. ఓకే, ఇక్కడ 2 టాపిక్స్ మిక్స్లో ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ని జ్యుడిషియరీ చదవాలి. ఓకే, అండ్ ఇది గవర్నెన్స్ కూడా అవుతుంది. గవర్నెన్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది, సో ఎలా రూల్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంటే కదా, సో ఇది గవర్నెన్స్ కిందకు వస్తుంది అండ్ పాలిటీలో చదువుకుంటాం మనం. ఓకే, అండ్ ప్రెజర్ గ్రూప్స్, ఫార్మల్ ఇన్ఫార్మల్ అసోసియేషన్స్ అండ్ దే రోల్ ఇన్ దే పాలిటీ. సో ఇది గవర్నెన్స్ టాపిక్. ఓకే, అండ్ నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఆర్పిఐ యాక్ట్ ఒకటి సెపరేట్గా చదువుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ అపాయింట్మెంట్స్ టు వేరియస్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, పవర్స్, ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ చదవాలి. సో వాటి యొక్క అపాయింట్మెంట్స్, వాటి యొక్క ఫంక్షన్స్, వాటి యొక్క రోల్ ఏంటి, వాటి యొక్క పవర్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి చదవాలి కాన్స్టిట్యూషనల్ బాడీస్. అలాగే స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్, అలాగే స్టాట్యుటరీ బాడీస్ కూడా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా చదువుకోవాలి. ఓకే, వాటి యొక్క ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీ అన్ని చదువుకోవాలి. సో ఈ 9 టాపిక్స్ మొత్తం కూడా పాలిటీ. ఓకే, సో ఇవన్నీ కూడా వీటి బుక్ లిస్ట్ మనం చూద్దాం. అండ్ రిమైనింగ్ టాపిక్స్ చూడండి, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టర్స్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దేర్ డిజైన్ అండ్ దేర్ ఇంప్లిమెంటేషన్. గవర్నమెంట్ యొక్క పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ సెక్టర్స్. సో కంట్రీలో వేరియస్ సెక్టర్స్ సంబంధించి డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్ చేసింది, ఎలా ఇంటర్వ్యూన్ అవుతుంది, అలాగే వాటి నుంచి వచ్చే ఇష్యూస్, అంటే వాటి యొక్క ఇంప్లిమెంటేషన్, వాటి యొక్క డిజైన్లో ఉన్న ఇష్యూస్ ఏంటి. సో ఇది గవర్నెన్స్ టాపిక్. ఓకే, అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్, డెవలప్మెంట్ ఇండస్ట్రీ, ద రోల్ ఆఫ్ ఎన్జిఓ, ఎస్ఎస్జీస్, ఓకే, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ వేరియస్ గ్రూప్స్. ఇక్కడ ప్రెజర్ గ్రూప్స్ కూడా చెప్పుకున్నాం, అది కూడా గవర్నెన్స్. అండ్ అసోసియేషన్స్, డోనర్స్, చారిటీస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. సో ఇవన్నీ కూడా గవర్నెన్స్ టాపిక్స్.
Okay, so 10 and 11 governance topic. And next, welfare schemes of vulnerable sections of the population by the center and the states, and the performance of these schemes, mechanisms, laws, institutions and bodies constituted for the protection and betterment of vulnerable sections. So vulnerable sections కోసం నేర్చుకోవాలి. ఇది సోషల్ జస్టిస్ టాపిక్. ఓకే, సోషల్ జస్టిస్ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్, సోషల్ సర్వీస్ సెక్టర్ ఆర్ సర్వీసెస్ రిలేటింగ్ టు ద హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. హెల్త్ కోసం ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్, వల్నరబుల్ సెక్షన్స్. సో ఇదంతా కూడా సోషల్ జస్టిస్. అలాగే ఇష్యూస్ రిలేటింగ్ టు ద పోవర్టీ అండ్ హంగర్. సో టాపిక్ చూడండి, వల్నరబుల్ సెక్షన్స్ కోసం, హెల్త్ కోసం నేర్చుకోవాలి, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్, పోవర్టీ అండ్ హంగర్ వీటి కోసం డీటెయిల్గా నేర్చుకోవాలి. ఇది సోషల్ జస్టిస్. ఓకే, సో GS2 మొత్తం పాలిటీ కాదు, GS2లో మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 15th టాపిక్ చూడండి, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఈ గవర్నెన్స్, అప్లికేషన్ మోడల్, సక్సెస్, లిమిటేషన్స్, పొటెన్షియల్, సిటిజన్ చార్టర్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ మెథడ్స్. సో ఇది కూడా గవర్నెన్స్ టాపిక్. ఓకే, అండ్ రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీలో సివిల్ సర్వీసెస్ యొక్క రోల్ ఏంటి, ఇది కూడా గవర్నెన్స్. ఓకే, సో ఈ రెండు కూడా ఎథిక్స్తో కలిపి చదవచ్చు. సో ఎథిక్స్లో సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఎథిక్స్ ఆన్సర్ రాసినా సరే ఓకే. ఓకే, సో సేమ్ సిలబస్, సేమ్ టాపిక్ కూడా. ఓకే, మొత్తం ఓవర్లాప్ అయిపోతుంది ఈ టాపిక్ అంతా. ఓకే, రెండు కలిపి చదువుకోవచ్చు. అండ్ సపరేట్గా కాకుండా GS4 చదివేటప్పుడు, ఎథిక్స్ చదివేటప్పుడు దీన్ని కవర్ చేసుకోవడం బెస్ట్. అండ్ నెక్స్ట్ ఈ 4 టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్. ఓకే, మన ఇండియా దాని యొక్క నైబర్స్ ఏమైతే ఉన్నాయో అవి, వాటికున్న రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కదా. ఓకే, బైలాటరల్, రీజనల్, గ్లోబల్ గ్రూపింగ్స్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా అండ్ ఆర్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. సో ట్రైలాటరల్, ట్రైలాటరల్ ఇష్యూస్ అంటే, బైలాటరల్ అంటే రెండు, అలా ట్రైలాటరల్ ఇష్యూస్ కానీ కంట్రీస్. అలాగే రీజనల్ గ్రూప్స్, గ్లోబల్ గ్రూప్స్ ఆర్ అగ్రిమెంట్స్. సో రీజనల్ గ్రూప్స్ ఉండొచ్చు, లేదా గ్లోబల్ గ్రూప్స్ ఉండొచ్చు, లైక్ బిమ్స్టిక్, సార్క్, ఇలాంటి పెద్ద పెద్ద గ్రూప్స్. అందులో ఇండియాకి ఇన్వాల్వ్మెంట్ లేదా ఇండియాకి ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఇండియా ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేస్తున్నవి. సో వాటి కోసం. అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ద ఇండియాస్ ఇంట్రెస్ట్ అండ్ ఇండియన్ డయాస్పరా సెపరేట్ టాపిక్. ఓకే, అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్. ఇండియా పైన ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే, అదర్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ యొక్క పాలసీస్, వాటి యొక్క పాలసీస్ మన పైన ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే, ఇంటర్నేషనల్ రిలేషన్స్, మనం ఇండియా ఇంటర్నేషనల్ పరంగా ఎలాంటి పొజిషన్లో ఉందో అంతా చూసుకోవాలి. ఓకే, అండ్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ అండ్ ఫోరా, దేర్ స్ట్రక్చర్స్ అండ్ మ్యాండేట్స్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, అవి, వాటి యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క మ్యాండేట్ అంతా కూడా చూసుకోవాలి. ఇదంతా ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో వీటికైతే సోర్సెస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మోస్ట్లీ కరెంట్ అఫైర్స్, సో న్యూస్ పేపర్ ఆర్ మ్యాగజైన్, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. అవసరమైతే ఏదైనా ఒక బుక్ తీసుకోండి. సో ఎనీ బుక్, మార్కెట్లో ఏదైనా ఒక బుక్ తీసుకోండి, సమ్ బ్యాక్గ్రౌండ్ కోసం అంతే. ఓకే, స్పెసిఫిక్ బుక్ అంటూ ఏం లేదు, మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ ఇదంతా కూడా. సో సమ్ బ్యాక్గ్రౌండ్ కోసం, బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఏదైనా ఒక బుక్ తీసుకోండి అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్, వీటి కోసం అయితే సపరేట్ బుక్స్ ఏం లేవు, విజన్ మెటీరియల్ తీసుకోండి. ఓకే, విజన్ వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ ఫర్ గవర్నెన్స్ కోసం ఒకటి, సోషల్ జస్టిస్ కోసం. సో మెటీరియల్స్ ఉంటాయి, ఆ మెటీరియల్ PDF తీసుకోండి. ఓకే సార్, పర్చేస్ ఎక్కడైనా సరే దొరికితే పర్చేస్ చేసుకోండి, జస్ట్ అవి సరిపోతాయి వీటికి. ఓకే, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ కోసం విజన్ IAS మెటీరియల్ ఆర్ సమ్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, వాటి కోసం తీసేసుకోండి, సపరేట్ బుక్స్ అంటే ఏం లేవు. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్. ఓకే, సో విజన్ వాల్యూ యాడెడ్ మెటీరియల్స్ ఫాలో అవ్వండి, ప్లస్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ దానికి ఎడిషన్ చేసుకుంటే ఈ టాపిక్స్కి అయితే సరిపోతాయి. ఓకే, నెక్స్ట్ పాలిటీ చూద్దాం. సో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సోర్సెస్ చూసుకుంటే NCERTs అండ్ మనకి లక్ష్మీకాంత్. ఓకే, లక్ష్మీకాంత్ మెయిన్ సోర్స్. ఓకే, సో NCERT 6, 7, 8 సో అవసరం లేదు. బాగా ఖాళీగా ఉంటే, ఎక్కువ టైం ఉంటే, బోర్ కొడితే ఎక్కువ టైం ఉంటే చదవండి. ఓకే, బట్ ఇది ఎందుకోసం అంటే, జస్ట్ ఫర్ సాటిస్ఫాక్షన్, అంటే అన్ని ఫినిష్ చేసాం, అన్ని చదివేసాం అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేదంటే చిన్న నెగిటివిటీ ఉంటుంది, మేము చదవలేదేమో, వదిలేసామనేమో చిన్న నెగిటివిటీ ఉంటుంది. జస్ట్ వాటి కోసం చదవండి, వెరీ బేసిక్ బుక్స్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ మెయిన్ బుక్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్. సో ఫస్ట్ ఇది చదవాలి. ఓకే,
ఇది ఫస్ట్ చదివాక మీరు లక్ష్మీకాంత్ చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో రిమైనింగ్ బుక్స్ అన్ని కూడా స్లోగా కవర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ బుక్లో ఉన్న మెటీరియల్ మొత్తం లక్ష్మీకాంత్లో రిఫ్లెక్ట్ అవుతుంది. లక్ష్మీకాంత్లో ఉన్న మ్యాటర్ మొత్తం కూడా ఈ బుక్లో రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ లక్ష్మీకాంత్ని డైరెక్ట్గా చదువుతామంటే ఇది పాయింట్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కాదు లైట్గా. ఓకే, ఈ బుక్ చదవడం వల్ల బ్యాక్గ్రౌండ్ వస్తుంది. రెండింటి కంటెంట్ సేమ్ కంటెంట్ ఉంటుంది, జస్ట్ లైట్గా బ్యాక్గ్రౌండ్ వస్తూ ఒక లెవెల్ వరకు వస్తుంది. మనకి ఒక నాలెడ్జ్ ఒక లెవెల్ వరకు వస్తుంది, దాని హై స్టాండర్డ్కి లక్ష్మీకాంత్ తీసుకెళ్తుంది. ఓకే, అండ్ పొలిటికల్ థియరీ, కొన్ని పొలిటికల్ టర్మ్స్ డీప్గా నేర్చుకోవడానికి ఈ బుక్ అవసరం. అండ్ డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 and 2. సో ఈ రెండు బుక్స్లో ఇక్కడ మనం లక్ష్మీకాంత్లో అండ్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ ఈ బుక్లో ఏ కంటెంట్ అయితే నేర్చుకుంటాం ఇక్కడ అదే ఉంటుంది. సో రిపీట్ అవుద్ది, కంటెంట్ మొత్తం రిపీట్ అవుద్ది, బట్ డెమోక్రటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ. సో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనకి డెమోక్రటిక్ ఫామ్ తెలుసుకోవాలి. సో మన ఈ రూల్స్ అన్ని కూడా ఇక్కడ డెమోక్రటిక్ ఫామ్లో కనిపిస్తాయి. సో డెమోక్రసీ ఎలా వర్క్ చేస్తుంది, డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎలా ఉండాలి, మన గవర్నమెంట్ ఎలా ఉంది, సో ఇదంతా కూడా డెమోక్రటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది మీకు ఇక్కడ. ఓకే, సో అందువల్ల ఇక్కడ రిపీట్ అయిన పాయింట్స్ అన్ని మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ అవన్నీ స్కిప్ చేసేయండి. జస్ట్ ఒకసారి చదవండి లైట్గా. ఇక్కడ చదవని పాయింట్స్ ఏవైతే వచ్చాయో, ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే వచ్చాయో ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి అంతే. సో ఎందుకంటే మొత్తం రిపీట్ అవుద్ది, ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ రిపీట్ అవుతాయి. సో జస్ట్ ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే వస్తాయో అవి మాత్రం నోట్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఈ బుక్స్ అయితే ఈ ఫస్ట్ 3 బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, టైం ఉంటే చదవండి, ఎక్కువ టైం ఉంటే చదవండి అంతే, సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. ఓకే, అండ్ మెయిన్ చదవాల్సినవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, పొలిటికల్ థియరీ అండ్ ఐఎమ్ లక్ష్మీకాంత్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో అయితే న్యూస్ పేపర్ హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, మోస్ట్లీ ప్రిఫర్ హిందూ. అండ్ మంత్లీ మ్యాగజైన్. సో న్యూస్ పేపర్తో నోట్స్ రాయాలా, న్యూస్ పేపర్ నోట్స్ రాసుకోవాలంటే అవసరం లేదు. సో న్యూస్ పేపర్ నోట్స్ అయితే రాయొద్దు, సో హెవీ వర్క్ అయిపోద్ది, సిలబస్ చాలా ఎక్కువ కాబట్టి అది హెవీ వర్క్ అయిపోద్ది, న్యూస్ పేపర్ నోట్స్ అయితే రాయొద్దు. ఓకే, సో వాళ్ళంతా కలిసి మంత్లీ మ్యాగజైన్లో వస్తుంది కాబట్టి సో మ్యాగజైన్ ఫాలో అయితే సరిపోద్ది. ఓకే, జస్ట్ న్యూస్ పేపర్ జస్ట్ రీడింగ్ ఇవ్వండి అంతే. ఓకే, సో రీడింగ్ స్పీడ్ పెరుగుతుంది, అనలిటికల్ స్కిల్స్ అనేవి వస్తాయి, బట్ స్టార్టింగ్లో కాదు. సో న్యూస్ పేపర్ ఎప్పుడు మీకు కొంత ప్రిపరేషన్ అయిపోవాలి, అప్పుడు మాత్రమే న్యూస్ పేపర్ తీసుకుంటే అర్థమవుద్ది. ఫస్ట్లో న్యూస్ పేపర్ తీస్తే మీకు ఏం అర్థం కాదు, టైం అయిపోద్ది. న్యూస్ పేపర్ 45 minutes to 1 hour ఇంతే, దీనికి పెట్టాల్సిన టైం ఇంతే. స్టార్టింగ్లో చదివితే 3 hours 4 hours అయినా సరే న్యూస్ పేపర్కి సరిపోదు టైం. సో స్టార్టింగ్లో అయితే న్యూస్ పేపర్ అస్సలు వద్దు. ఓకే, ఓన్లీ మంత్లీ మ్యాగజైన్స్ మాత్రం కంపల్సరీ, మంత్లీ మ్యాగజైన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్ 1 to 1.5 years కరెంట్ అఫైర్స్ ఉంటే మంచిది, బెస్ట్. ఓకే, సో వీటన్నిటిని కవర్ చేసుకుంటే ప్రిలిమ్స్కి అయితే సింపుల్ పాలిటీ నుంచి 15 క్వశ్చన్స్, అప్రాక్సిమేట్లీ 15 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ సోర్సెస్ సరిగ్గా కలెక్ట్ చేసుకుంటే, పర్ఫెక్ట్గా ఇవన్నీ ప్రిపేర్ అయితే, లక్ష్మీకాంత్ ఈ బుక్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే కనుక, అండ్ మోస్ట్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, ఐఎమ్ లక్ష్మీకాంత్, ఈ 2 బుక్స్ కవర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ 15 క్వశ్చన్స్లో అన్నీ సాల్వ్ చేసేవచ్చు. ఓకే, ఈజీగా. అండ్ కరెంట్ అఫైర్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి, సో కరెంట్ అఫైర్స్ కూడా కరెక్ట్గా సాల్వ్ చేస్తే పర్ఫెక్ట్గా 15 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, లేదా ఈజీగా 12 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఓకే, అండ్ ఫర్ మెయిన్స్కి వచ్చేసరికి ఎక్స్ట్రా నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా కావాలి, సరిపోదు, లక్ష్మీకాంత్ సరిపోదు. అండ్ ఎన్సీఆర్టీస్ కొంత అనలిటికల్ నాలెడ్జ్ అయితే ఇస్తాయి, పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మారుద్ది, బట్ లక్ష్మీకాంత్ మాత్రం సరిపోదు లైట్గా. అండ్ మీకు కొంత ప్రతి విషయాన్ని కూడా అనలిటికల్ వ్యూ అయితే కావాలి మెయిన్స్కి. సో దానికి ఏం చేస్తారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి, థీమ్స్ చూడండి, అంటే ఏ టాపిక్ నుంచి వస్తుంది, ఏ టైప్లో క్వశ్చన్ వస్తుంది, అలాంటి కొన్ని థీమ్స్ కలెక్ట్ చేసి ఆ థీమ్స్ని మీరు డెవలప్ చేసుకోండి. సో ఈ టాపిక్లో మనకి ఇంత డెప్త్ నాలెడ్జ్ కావాలి, ఈ టాపిక్లో ఇలా అడుగుతున్నాడు, సో ఆ నాలెడ్జ్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తీసుకొని దానికి నోట్ చేసుకోండి, మంచిగా నోట్ మేకింగ్ చేసుకొని ఆ పాయింట్స్లో ప్రిపేర్ అవ్వండి మెయిన్స్కి. ఓకే, మెయిన్స్కి కేవలం ఈ సోర్సెస్లో అయితే మెయిన్స్కి ఆన్సర్ రాయలేదు. ఓకే, ప్రిలిమ్స్కి అయితే పర్ఫెక్ట్ టోటల్ క్వశ్చన్స్ చేసేవచ్చు, అందులో డౌటే లేదు. ఓకే, బట్ మెయిన్స్కి మాత్రం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి థీమ్స్ తీసుకోండి, ఈ టాపిక్ నుంచి ఇలా క్వశ్చన్ వస్తుంది, ఇలా క్వశ్చన్ వచ్చే ఛాన్స్లు ఉన్నాయి అని తీసుకోండి. బట్ మెయిన్ సోర్స్ అయితే లక్ష్మీకాంత్ ఇవే, మెయిన్ సోర్సెస్ అయితే ఇవే, బట్ ఎక్స్ట్రా నాలెడ్జ్ అయితే మెయిన్స్కి కావాలి, ఎందుకంటే అక్కడ ఆన్సర్ రాయాలి కాబట్టి. ఇవి జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నార్మల్గా పాయింట్స్ లాగా చదివేస్తాం, సో ఈ నాలెడ్జ్ అయితే సరిపోదు, బట్ దీన్ని యూజ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఫార్డర్గా దీన్ని యూజ్ చేసుకుంటూ మనకి సమ్ ఎక్స్ట్రా నాలెడ్జ్ అయితే కావాలి, అది కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకోవాలి, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ నుంచి మాత్రం అది వస్తుంది. ఓకే,
సో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ ఇది అంత మిక్స్ అయిపోవాలి, మొత్తం మిక్స్ అయ్యి వచ్చే నాలెడ్జే మెయిన్స్కి యూజ్ అవుద్ది. అండ్ ప్రిలిమ్స్కి ముందే మీరు మెయిన్స్కి రెడీ అయిపోవాలి. సో రిమెంబర్ దట్ ప్రిలిమ్స్ ఫస్ట్ క్లియర్ చేసి తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవుతామంటే అది ఎప్పటికీ అవ్వదు. ఓకే, ఫస్ట్ మెయిన్స్కి సిలబస్ మొత్తం ఫినిష్ అయిపోవాలి, మెయిన్స్ నోట్ మేకింగ్ నోట్స్ అంతా రెడీగా ఉండాలి, దెన్ గో ఫర్ ప్రిలిమ్స్. సో అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్ రాయగలరు. సో ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి ప్రిపేర్ అవుతామంటే ఆ ఛాన్సే లేదు, అవ్వదు. ఓకే, సో ఫస్ట్ మెయిన్స్కి రెడీ అయిపోండి ఫస్ట్. ఓకే, టైం ఉంది, సో ఎంత టైం ఉందనే చూసుకోండి, టైంని బేస్ చేసుకొని ప్రిపరేషన్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ మెయిన్స్కి మాత్రం ఫుల్గా ప్రిపరేషన్ ఇవ్వండి. ప్రిలిమ్స్ దగ్గర 4 months ఉందంటే దెన్ ప్రిలిమ్స్కి రెడీ అవ్వడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇక నోట్స్, లక్ష్మీకాంత్ నుంచి నోట్స్ రాసుకోవాలంటే ఎస్. సో లక్ష్మీకాంత్ నోట్స్ ఫార్మాట్లోనే ఉంటుంది, బట్ నోట్స్ రాసుకోవాలి, ఎందుకంటే 800-900 పేజెస్ అయితే ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేయలేరు. ఓకే, బట్ ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 పేజెస్ బుక్ అనుకోండి, మీరు జస్ట్ 100 పేజెస్లో మాత్రమే దాన్ని నోట్స్ రాయాలి, అంతే. సో అది లక్ష్మీకాంత్ మీరు ఫస్ట్ రీడింగ్కి వస్తుంది అంటే రాదు, మీరు 3-4 రీడింగ్స్ అయిపోతే ఆ గ్రిప్ వస్తుంది మీకు, అప్పుడు మీరు నోట్ మేకింగ్ చేయాలి. అది కూడా ఓన్లీ కీవర్డ్ బేస్డ్ నోట్ మేకింగ్ మాత్రమే చేయాలి. ఓకే, సో రిమెంబర్ దిస్, ఆల్వేస్ 10% మాత్రమే ఉంచండి. ఓకే, 1/10 100 పేజెస్ ఉంటే మీరు 10 పేజెస్లో దాన్ని రాయాలి, అంతే. 100 పేజెస్ని 10 పేజెస్కి మాత్రమే నోట్స్ రాయాలి. అలా రాయగలరు అనుకున్నప్పుడు మాత్రమే నోట్స్ రాయండి, లేదంటే నోట్స్ రాయొద్దు. ఓకే, సో అప్పటి వరకు బుక్లో అండర్లైన్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ని బుక్లో అండర్లైన్ చేసుకొని ఉంచండి. ఫైనల్గా మీకు ఫుల్ గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు ఏ పాయింట్ తీసుకోవాలి నోట్స్లో, అప్పుడు మీకు ఆ క్లారిటీ ఉంటుంది. సో అప్పుడు నోట్స్ రాయండి. ఈ 1000 పేజెస్ మీకు 100 పేజెస్లో ఈజీగా అయిపోద్ది. ఓకే, సో ఈ 100 పేజెస్ మాత్రమే ఎగ్జామ్ ముందు రోజు రివైజ్ చేయగలరు, మీరు బుక్ మొత్తం రివైజ్ చేయాలంటే చేయలేరు. ఓకే, సో అక్కడ క్లారిటీగా ఉండండి. ఓకే, అండ్ లక్ష్మీకాంత్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ప్యాటర్నే ఫాలో అవ్వండి. సో ఇలా అయితే బుక్ అనేది చాలా ఈజీగా ఫినిష్ అవుద్ది అండ్ క్లారిటీ కూడా బాగుంటుంది. సో ఫస్ట్ చూడండి, లెజిస్లేచర్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అని ఉంటాయి, ఆ టాపిక్స్కి వెళ్ళిపోండి. సో అందులో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఫినిష్ చేసుకోవాలి. సో ఆ 3 ఫినిష్ చేస్తే, సపరేట్ చేసి ఫినిష్ చేస్తే యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫినిష్ అయిపోతాయి. బట్ ఎగ్జిక్యూటివ్ చదవచ్చు ముందు, లెజిస్లేచర్ కూడా ముందు చదవచ్చు. సో రెండిట్లో ఏదైనా ముందు చదువుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ కంటే లెజిస్లేచర్ చదివితే బెస్ట్. సో ఎందుకంటే ఎగ్జిక్యూటివ్లో చదివేటప్పుడు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ అండ్ కొన్ని రూల్స్ వస్తాయి, జాయింట్ సిట్టింగ్ అని ప్రెసిడెంట్ కోసం చెప్పుకున్నప్పుడు తనకున్న పవర్స్, తనకున్న పార్డనింగ్ పవర్స్, తను సమాన్ చేస్తారు, ప్రొరోగ్ చేస్తారు, ఇలా డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలంటే ఫస్ట్ లెజిస్లేచర్ నేర్చుకోవాలి. ఓకే, సో అందువల్ల లెజిస్లేచర్ నేర్చుకుంటే అక్కడ టాపిక్స్ వచ్చినప్పుడు అవి అర్థం అవుతాయి. ఓకే, ఈ టాపిక్ ఆల్రెడీ నేర్చుకున్నాం, దాని అర్థం ఇది అని మనకు తెలుస్తుంది. అందువల్ల లెజిస్లేచర్ ఫస్ట్ చదివితే బెస్ట్. ఓకే, అండ్ లెజిస్లేచర్ చదివినప్పుడు ఎగ్జిక్యూటివ్ కోసం మాట్లాడతాం, ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ వీటి కోసం మాట్లాడతాం, బట్ వాళ్ళ నేమ్స్ వరకే అక్కడ ఆగిపోతాం. సో అంత డీటెయిల్గా వెళ్ళాం. బట్ కానీ ఎగ్జిక్యూటివ్ చదివేటప్పుడు కొన్ని పాయింట్స్ డీప్గా వెళ్తాం. సో అవి లెజిస్లేచర్లో చదువుకుంటాం. ఓకే, సో లెజిస్లేచర్ ఫస్ట్ చదువుకుంటే బెస్ట్. సో యూనియన్ అండ్ స్టేట్ సపరేట్ చేసుకుంటే ఫస్ట్ పార్లమెంట్ చదవండి. ఓకే, పార్లమెంట్ మొత్తం ఫినిష్ అయిపోయాక, అండ్ ఇందులో కొన్ని పాయింట్స్ వదలొచ్చు కూడా, బడ్జెట్ కానీ కొంచెం పెద్ద టాపిక్ ఇది, సో బడ్జెట్ వదిలేవచ్చు అండ్ లాస్ట్లో చదువుకోవచ్చు బడ్జెట్. అండ్ పార్లమెంట్ చదివాక స్టేట్ లెజిస్లేచర్ చదవండి. ఓకే, డైరెక్ట్గా పార్లమెంట్ నెక్స్ట్ స్టేట్ లెజిస్లేచర్, దీన్ని కంపేర్ చేస్తూ చదవండి. సో ఇది మీరు 10 daysలో ఫినిష్ చేస్తుంటే ఇది జస్ట్ 1 dayలో ఫినిష్ అయిపోతుంది. సో ఇలా చదివితే ఓకే, సో అలా అనుకోండి. సో పార్లమెంటరీ కమిటీస్ నెక్స్ట్, ఫోరమ్స్, గ్రూప్స్ అండ్ నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చదివేయండి. ఓకే, సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఉన్న టాపిక్, అక్కడ ఉన్న టాపిక్ ఇక్కడ చదివేయండి. సో ఈ పార్లమెంట్ ఇది అయిన వెంటనే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇక్కడే చదివేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ కూడా యూనియన్ అండ్ స్టేట్, ఫస్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ 2 ఫినిష్ చేయండి, దెన్ గవర్నర్. ఓకే, సో ఈ 2 ఫినిష్ అయ్యాక గవర్నర్కి వెళ్ళిపోండి, ఆ ప్రెసిడెంట్ ఫినిష్ అయ్యాక గవర్నర్ చదివేసి నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ చదువుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రెసిడెంట్కి ఇక్కడ ఈక్వల్గా గవర్నర్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్కి అక్కడ ఈక్వల్గా ఎలాంటి ఆఫీస్ ఉండదు. ఓకే, సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ చదివి గవర్నర్ చదివండి. ఓకే, సో జస్ట్ కంపారిజన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేస్తే సేమ్ రూల్స్ వస్తాయి, ఫాస్ట్గా ఫినిష్ అయిపోద్ది ఈ టాపిక్. ఓకే, అండ్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్, ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చదివేయండి. నెక్స్ట్ క్యాబినెట్ కమిటీస్ చదివేయండి. ఓకే, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఫినిష్ అయిపోతాయి. నెక్స్ట్ జ్యుడిషియరీలో ఫస్ట్ యూనియన్ చూసుకుంటే సుప్రీంకోర్ట్ చదివాక హైకోర్ట్స్. ఓకే, స్టేట్లోకి వెళ్ళిపోతే హైకోర్ట్ చదవండి. హైకోర్ట్స్ నెక్స్ట్ సబార్డినేట్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్.
సో ఇలా చదివేసి నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, పిల్స్ ఇలా చదివేయండి. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సమ్ స్టేట్స్, కన్జ్యూమర్ కమిషన్స్, లోక్పాల్, లోక్యుక్తాస్, లోక్ అదాలత్ ఇవంతా ఫినిష్ చేయండి. అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా టాపిక్స్ యాడ్ చేసేసాను ఇవన్నీ కూడా. సో ఇవన్నీ వెనక ఉండే టాపిక్స్, వెనక చాప్టర్స్లో, నెక్స్ట్ చాప్టర్స్లో ఉండే టాపిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసా చూడండి. ఓకే, సో ఇవన్నీ కూడా జ్యుడిషియరీకి సంబంధించిన టాపిక్స్ ఇవి, అందుకోసమే ఇక్కడ చదివేయండి అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్. ఓకే, సో ఇలా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఫినిష్ అవుద్ది. సో అప్పుడు మీరు సిలబస్ ఒకసారి చూసుకుంటే టాపిక్ 5 ఒకటి, టాపిక్ 6 ఒకటి అయిపోయి ఉంటుంది. ఓకే, టాపిక్ 5 ప్యూర్ పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్ ఫినిష్ అయిపోయింది. అండ్ 6 వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, మినిస్ట్రీస్ ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. అండ్ అక్కడ ప్రెజర్ గ్రూప్స్ ఉంటాయి, అది గవర్నెన్స్ టాపిక్. సో అది వదిలేస్తే పాలిటిక్స్ సంబంధించిన టాపిక్లో 5 అండ్ 6లో పాలిటిక్స్ సంబంధించిన టాపిక్ అంతా కూడా అయిపోయింది. ఓకే, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ కూడా గవర్నెన్స్. సో బట్ ఈ టాపిక్ లక్ష్మీకాంత్లో ఉంటాయి, అవి ఫినిష్ అయిపోతాయి. ఓకే, 5 అండ్ 6 అనేది ఫినిష్ అయిపోద్ది. అండ్ ప్రెజర్ గ్రూప్స్ సపరేట్గా చదువుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సో పార్లమెంటరీ సిస్టమ్, ఆల్రెడీ పార్లమెంట్ అంతా మనం చదివేసి ఉంటాం. సో పార్లమెంటరీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, పార్లమెంటరీ సిస్టమ్ చూస్తాం. ఫెడరల్ సిస్టమ్ ఎలా చూస్తాం, ఫెడరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఫెడరల్ అండ్ యూనిటరీ స్ట్రక్చర్స్, ఫెడరల్ అయితే ఎలా ఉంటుందో, యూనిటరీ ఎలా ఉంటుందో, ఈ సిస్టమ్ స్ట్రక్చర్ అంతా కూడా చూసేస్తాం. అండ్ సెంట్రల్కి స్టేట్ రిలేషన్స్, అలాగే ఇంటర్ స్టేట్ రిలేషన్స్ చదివేయండి నెక్స్ట్. ఓకే, అండ్ ఫస్ట్ మనకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అయిపోయాక మీరు ఏ టాపిక్ అయినా చదువుకోవచ్చు లక్ష్మీకాంత్లో, ప్రాబ్లం లేదు. ఓకే, సో లేదా ఈ ప్యాటర్న్లో వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ ఫెడరల్ స్ట్రక్చర్, సో ఇది సిలబస్లో పాయింట్ 2 చూడండి. సో 2లో కవర్ అవుతాయి ఇవి. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్, కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్, ప్రియాంబిల్ ఇవన్నీ కూడా చదవచ్చు. ఆర్ లేదా మీరు నెక్స్ట్ టాపిక్గా ఇది చదవచ్చు. సో యూనియన్ టెరిటరీ, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్. సో ఎమర్జెన్సీస్ అనేది సెపరేట్ ఉంటుంది, బట్ ఇక్కడ చదవండి. సో ఈ టాపిక్స్ ఫినిష్ అయ్యాక, సో రైట్స్, డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇవి ఫినిష్ అయ్యాక ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చదవండి. ఓకే, సో ఇవి అయ్యాక ఎమర్జెన్సీ ప్రొవిజన్కి రండి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అప్పుడు చదవండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఆ పాయింట్స్తో పాటు ఫండమెంటల్ రైట్స్ కూడా ఇందులో కలుస్తాయి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఇందులో కలుస్తాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఫినిష్ చేయండి. ఓకే, అండ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ బేసిక్ స్ట్రక్చర్, సో ఇవి నెక్స్ట్ చదవచ్చు. ఈ టాపిక్లో ఏదైనా సరే ఇలా ఇదే ప్యాటర్న్లో చదవండి. అయితే ఇది ముందు చదవండి లేదా ఇది ముందు చదవండి. సో ఇవి చదివితే ఈ ప్యాటర్న్ ఫస్ట్ ఫినిష్ చేసి నెక్స్ట్ ఇది చదువుకోవచ్చు. ఓకే, ఇలా మిక్స్ చేస్తూ చదవండి. ఓకే, సో ఇదంతా కూడా సిలబస్లో పాయింట్ 1 చూడండి. సో ఫస్ట్ పాయింట్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో పాయింట్ 1 ఇక్కడ ఫినిష్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఆల్రెడీ కొన్ని బాడీస్ మనం ఆల్రెడీ ముందు చదివేసి ఉంటాం. సో కొన్ని టాపిక్స్ ఇక్కడ నుంచి తీసేసి ముందు పెట్టాను, సో అక్కడ చదువుకుంటాం. రిమైనింగ్ అన్ని కూడా ఒకసారి చదివేయండి. సో యూనియన్ పబ్లిక్ కమిషన్ అండ్ యూపీఎస్సీ అండ్ ఎస్పీఎస్సీ. ఓకే, ఎలక్షన్ కమిషన్తో పాటు యాంటీ డిఫెక్షన్ అండ్ ఎలక్షన్స్ లాస్ట్లో ఉంటాయి ఇవి. సో అవి చదివేయండి. కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇవి లాస్ట్లో పట్టుకున్న లాస్ అనమాట, యాంటీ డిఫెక్షన్ లా చదివేయండి ఇక్కడ. ఓకే, ఎలక్షన్ కమిషన్తో పాటుగా చదివేయండి. అలాగే ఎలక్షన్స్ కోసం సంబంధించి ఏదైనా రిలేటెడ్ ఉంటే అవి చదివేయండి ఇక్కడ. ఓకే, ఎలక్షన్ కమిషన్ చదివాక అండ్ ఫైనాన్స్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్ ఇలా లింక్ చేస్తూ చదవండి, ఫైనాన్స్కి సంబంధించిన టాపిక్స్. అండ్ జిఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అండ్ బీసీస్, అలాగే స్పెషల్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఆఫీసర్. ఓకే, అండ్ కాన్స్టిట్యూషన్ ప్రీ రిక్విజిట్స్. ఓకే, సో ఈ టాపిక్స్ ఏదైనా చదవండి. అండ్ నెక్స్ట్ ఈ టాపిక్స్ అన్ని కూడా నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్ అన్ని కూడా ఫినిష్ చేసేయండి ఒక్కొక్కటి. సో చాలా సింపుల్ ఇవి. సో ఇవి ఫినిష్ అయ్యేటప్పటికి మీకు 8 అండ్ 9 టాపిక్స్ అనేవి సిలబస్లో ఫినిష్ అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ 5 అయింది, 6 అయింది, అండ్ 1, 2 అయ్యాయి, నెక్స్ట్ 8, 9 అయిపోతాయి. సో సిలబస్లో ఇన్ని టాపిక్స్ అనేవి ఈ టాపిక్స్ ఫినిష్ అయ్యేటప్పటికి అయిపోతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్, పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీస్. సో డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అప్ టు లోకల్ లెవెల్స్, పాయింట్ 2 చూడండి. ఓకే, సిలబస్లో పాయింట్ 2 ఇక్కడ కొంచెం కవర్ అవుద్ది. ఓకే, అండ్ నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ అండ్ స్పెషల్ ఏరియాస్, యూనియన్ టెరిటరీస్ అండ్ షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ కోసం చదువుకోండి. ఓకే, అండ్ అదర్ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్స్, కోఆపరేటివ్ సొసైటీస్, అఫీషియల్ లాంగ్వేజ్, పబ్లిక్, ఇవన్నీ కూడా లాస్ట్లో చదవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఆల్మోస్ట్ సిలబస్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది ఇక్కడికి. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే కంపారిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది, న్యూ వెర్షన్లో ఉంటుంది, ఓల్డ్ వెర్షన్లో ఉండకపోవచ్చు, న్యూ వెర్షన్లో బుక్లో అయితే ఉంటుంది కంపారిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మీకు దగ్గర బుక్లో లేకపోతే కనుక సో సమ్ పీడిఎఫ్స్ ఎక్కడైనా తీసుకోండి, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి పీడిఎఫ్ తీసుకోండి అంతే. సో అవసరం లేదు, మళ్ళీ బుక్ కొనాల్సిన అవసరం అయితే లేదు, ఓల్డ్ వెర్షన్ ఉంటాయి. ఓకే, అండ్ జడ్జిమెంట్స్ అండ్ డాక్ట్రిన్స్, సో ఇది సెపరేట్ టాపిక్ కదా, కంపారిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఇది 4th టాపిక్. ఓకే, 4th టాపిక్ అనేది ఫినిష్ అయిపోద్ది ఇవి చదివేటప్పుడు. ఓకే, అండ్ జడ్జిమెంట్స్ అండ్ డాక్ట్రిన్స్ ఎడిషన్, వాల్యూ ఎడిషన్ కోసం అనమాట. ఓకే, వాల్యూ ఎడిషన్, సో క్వశ్చన్ ఆన్సర్స్ రాసేటప్పుడు జడ్జిమెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రిలిమ్స్లో కూడా యూజ్ అవుతాయి బాగా. ఓకే,
సో జడ్జిమెంట్స్ అండ్ డాక్ట్రిన్స్ ఇదంతా కూడా న్యూ వెర్షన్లోనే ఉంటుంది, న్యూ వెర్షన్ బుక్లోనే ఉంటుంది, ఓల్డ్ వెర్షన్లో ఉండవు ఇవి. ఓకే, సో జడ్జిమెంట్స్ పీడిఎఫ్ తీసుకోండి, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అన్ని పీడిఎఫ్ తీసుకొని చదవండి. ఓకే, అండ్ కాన్స్టిట్యూషన్స్ కూడా ఇవి కూడా. సో సమ్ పీడిఎఫ్స్ తీసుకోండి, సో న్యూ బుక్ ఉంటే ఓకే. ఓకే, సో ఈ టాపిక్స్ చదవండి. అండ్ లాస్ట్ ఫైనల్ పొలిటికల్ డైనమిక్స్. సో టైం ఉంటే ఇవి చదవండి. ఓకే, సో అవసరం లేదు, బట్ ఒకసారి రీడింగ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. ఓకే, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ రీడింగ్ అయితే ఇవ్వండి వీటికి. ఓకే, సో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే జస్ట్ నోట్ చేసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఒక నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవసరం లేదు, జస్ట్ ఒక రీడింగ్ ఇవ్వండి అంతే. సో ఇలా చదివితే మొత్తం సిలబస్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. 1 2 3 4 టాప్ మొత్తం 9 పాయింట్స్ వరకు కూడా. సో ఇదే సిలబస్, దీన్ని బేస్ చేసుకొని మొత్తం ఫినిష్ అయిపోద్ది. ఓకే, సో ఫస్ట్ రీడింగ్ జస్ట్ జనరల్ రీడింగ్ ఇవ్వండి, ఫస్ట్ నార్మల్ రీడింగ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అండ్ సెకండ్ రీడింగ్కి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి. థర్డ్ రీడింగ్కి వచ్చేటప్పటికి మీకు కాన్సెప్ట్ చాలా క్లియర్ ఉంటుంది. సో కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నప్పుడు మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, షార్ట్ నోట్స్ అనేది అప్పుడు రాసుకోండి. సో ఆల్వేస్ రిమెంబర్, ఎగ్జామ్ ముందు రోజు మీరు అది రివైజ్ చేయగలగాలి. అది 1 అవర్లోనో 2 అవర్స్లోనో ఎగ్జామ్ ముందు రోజు మొత్తాన్ని రివైజ్ చేయాలి. అలా రివైజ్ చేయాలంటే ఒక బుక్ మొత్తం రివైజ్ చేయగలరా, మీరు మెటీరియల్ ఎలా రాసుకుంటారో దాన్ని బేస్ చేసుకునే నోట్స్ రాయండి అంతే. లేదంటే నోట్స్ అసలు నోట్ చేసుకోవద్దు, జస్ట్ బుక్లోనే అండర్లైన్ చేసుకుంటూ చదువుకోండి. సో ఆ లెవెల్లో మీరు దాని సైజ్ తగ్గించగలరు అనుకుంటేనే నోట్స్ రాసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.